తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. స్థానిక సంస్థలకు 3 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఊపందుకున్న రిజర్వేషన్ల రగడను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఇందులో అధికార కాంగ్రెస్ ఒక అడుగు ముందుండగా బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీల మన్ననలు పొందేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే పార్టీల ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా ఈసారి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకుండా ఎక్కడ ఆగిపోతాయోననే ఆందోళన బీసీ సంఘాలు, ఆయా వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశంలో రాజకీయ కౌంటర్లు, ఎన్కౌంటర్లు, కోర్టు కేసు వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు నేపథ్యంలో అసలు ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియకుండానే రాష్ట్రంలో స్థానిక వేడి మొదలవడం మనం గమనించవచ్చు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అందిపుచ్చుకున్న దేశవ్యాప్త నినాదంతో సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఎస్సీల వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణతో పాటుగా తాజాగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ తో అన్ని వర్గాలకు తాము న్యాయం చేస్తున్నామని చెబుతుంది. అంతకంటే ముందు అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు కూడా కామారెడ్డి డిక్లరేషన్ ను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామనేందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలమని సీఎం రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే 48 గంటల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయించేవాడనన్నారు. అయితే కేబినెట్ ఆర్డినెన్స్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించి తామే బీసీల ఛాంపియన్ అని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మరోమారు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కర్రా విరక్కుండా, పాము చావకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని, అధికారంలో ఉన్న పార్టీగా చేయాల్సింది చేయకుండా బీసీ వర్గాలను బుట్టలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినప్పుడే చెప్పారని, అయితే ఇప్పటి వరకు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని నిలదీస్తూ ఉన్నారు. అయితే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ను వినిపిస్తున్న బీఆర్ఎస్ ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతుంది. బీసీలను మోసం చేసేందుకే ఆర్డినెన్స్ అంటున్నారని, ఏకసభ్య కమిషన్ పేరుతో ఇచ్చిన నివేదిక లొసుగులతో ఉందని, ఈ నేపథ్యంలో బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదని అంటుంది. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ ఉంది. అయితే ఆర్డినెన్స్ ఆధారంగా ప్రభుత్వం జారీ చేయాలనుకుంటున్న రిజర్వేషన్ల జీవోకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై బీసీ సంఘాల్లో, ఆయా వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవో కోర్టులో నిలబడుతుందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే కోర్టులో సవాల్ చేస్తే నిలబడదని కొందరు అంటున్నారు. అయితే కొన్ని ప్రతిపాదికల మీద నిలబడుతుందని వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, బీసీలు మేము పెట్టిన తప్పుడు లెక్కలకు 46% ఉన్నారు, కానీ 46% మేము రిజర్వేషన్ ఇయ్యం. ఎంత ఇస్తాం? మేము ఏదైతే 42 అన్నామో అదే ఇస్తామని చెప్పింది. సరే, ఏదో ఒకటే బాబు 42% ఇయ్యమని అందరం కూడా ఒప్పుకున్నాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి సంఘానికి సంబంధించి కూడా అన్న ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆర్ కృష్ణయ్య లాంటి గారి పెద్దవాళ్లను, అనేక మంది జడ్జిలను సంప్రదించిన తర్వాత 42% ఇయ్యమని ఒప్పుకున్నాం. మరి ఒప్పుకుంటే బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో, కౌన్సిల్లో బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయినాక ఏం చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్? ఇమీడియట్గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి, జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 17వ తారీఖు నాడు ఈ నెలలో రైల్ రోకోకి పిలుపునిచ్చున్నాం. ఎందుకోసం? 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకోమని చెప్పి రైల్ రోకో ఇవ్వడం జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగూడెం వేదికగా మరొక మారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీ కేబినెట్ మీటింగ్ ఉన్నది. ఈ మీటింగ్లో మీరు నిర్ణయం తీసుకోండి. తప్పకుండా 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని జీవో దియమని చెప్పి